ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా నిలిపివేశారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మీడియా సమావేశం నిర్వహించింది. గాంధీనగర్లో ఉన్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో ఈ సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు వీరయ్య, ఎస్కే బాజీలు మాట్లాడారు. దేశవ్యాప్తంగా రేషన్ బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ మిక్సింగ్ను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మరియు ఇతర సంక్షేమ పథకాల కింద ఇకపై సాధారణ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ఫోర్టిఫైడ్ బియ్యం గింజల కొరత, నాణ్యతా పరీక్షల్లో జాప్యం మరియు నిల్వ ఉంచినప్పుడు వాటి పోషక విలువలు తగ్గడం వంటి సాంకేతిక కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. గింజల కొరత వల్ల మిల్లులో బియ్యం నిలిచిపోయి ధాన్యం పాడయ్యే పరిస్థితి ఏర్పడింది. తాజా నిర్ణయంతో మిల్లర్లు నిల్వ ఉన్న సాధారణ బియ్యాన్ని ఎఫ్సీఐకి అప్పగించే అవకాశం కలిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మిల్లర్ల సమస్యలను కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దృష్టికి తీసుకువెళ్లి ఈ వెసులుబాటు కల్పించారు. ఈ సమస్యను పరిష్కరించినందుకు ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు భాస్కర్రావు మరియు జాతీయ రైస్ మిల్లర్ల సమాఖ్య చైర్మన్ తర్సేం సైని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. దాంట్లో లోటుపాట్లు ఏమున్నాయి అనే అంశాలను చెక్ చేయడం కోసం 3-4 ల్యాబొరేటరీలకి ఎఫ్ఆర్కే తయారు చేసిన కంపెనీలు తయారు చేసిన బియ్యాన్ని పంపడం జరుగుతుంది. ఈ దేశంలో సుమారు 980 ఎఫ్ఆర్కే యూనిట్లు ఉన్నాయి, తయారు చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఎంత క్వాంటిటీ 40 లక్షల టన్నులు కావాలండి. 40 లక్షల టన్నుల ఎఫ్ఆర్కే కెర్నల్స్ అవసరం ఈ దేశానికి. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, అట్లాగే మన స్టేట్ లెవెల్లో స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషను, వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఢిల్లీలో ఫుడ్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళకి కొంచెం ఈ ఇబ్బందుల గురించి చెప్పి దీన్ని కొంచెం కొంత పీరియడ్ అన్నా కనీసం సడలు ఇచ్చండి, సడలు లేకపోతే ధాన్యం అన్నీ బయట పెట్టేసి ఉంటాయి మిల్లుల దగ్గర, అవన్నీ పాడైపోతాయి, మరి ఎవరికి పనికి రాకుండా పోతాయి, వాళ్ళంత ఫుడ్ గ్రెయిన్ లాస్ అవుద్ది అనే ఉద్దేశంతో వీళ్ళు రిక్వెస్ట్ చేయటం. తర్వాత మన గవర్నమెంట్, ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ కూడా దీని మీద అనేక పర్యాయాలు ఢిల్లీ అధికారులతో చర్చలు జరిపి వాళ్ళను ఒప్పించి చివరికి ప్రస్తుతానికైతే ఢిల్లీ ఈ కెర్నల్స్ లేకోకుండా రైస్ తీసుకోవటానికి వాళ్ళు అంగీకరించారు. మళ్ళీ ఈ లోటుపాట్లన్నీ ఫ్యూచర్లో సరిచేసి మళ్ళీ వరల్డ్ పీడిఎస్ బియ్యం కానీ, మిడ్ డే మీల్స్ కానీ, ఐసిడిఎస్ పథకాలకు కానీ తగిన పరిమాణాలు అందుతాయి. కాబట్టి ప్రభుత్వం సరైన టైంలో ఇదివరకే ఒక నెల ముందు తీసుకున్నట్టు బాగుండేది, కానీ ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకొని మన భారత ప్రజలకి, మిల్లర్స్కి, ఇటు రైతుకు కూడా మరి మంచి చేయడానికి కృషి చేసినటువంటి అందించిన జీవోకి మీకు మా రాష్ట్ర రైతు మిల్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. రైతులు కూడా ఈ విషయం చూసి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పీడిఎస్ బియ్యం కూడా సరే